చేసుకున్నాం. పరిశుద్ధుడ విమోచకడానికి పరిశుద్ధనామమును బట్టి వందనాలు ప్రభా. మరి సులువుగా చిక్కుపెట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడి నడిపించినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచండి, ఘనతా ప్రభావం పొంది ఏసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయం. గుడ్రాల పిల్లల్ని కనిన దాన జయగీత మిత్తము, ప్రసవ వేదన పడిన దాన జయకీర్తన నెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లల విస్తారమవును. యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలములను తెరవను, నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్ళను పాడుగా చేయుము, నీ వేగులకు దిగగొట్టుకుము. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణంలో నివాస స్థలముగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచకుము, నీవు లజ్జింపక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుగుపరచుదువు, నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకును. నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అయ్యున్నాడు. సైన్యముల కర్తవు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయన పేరు. నీ దేవుడు ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖకాంతులనై భార్యను పుట్టినవాడు రప్పించుకున్నట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిశ్చయం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదను. 8 మహోద్రేయము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడ అయితిని, నిత్యమైన కృపతో నీవు వాత్సల్యం చూపుదు అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోహవు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోహవు కాలము నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను, మెటలు తత్తరిల్లినను, నీ కృప నేను విడిచిపోదు. సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కుట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలంతో నీ కట్టలను కట్టుదును, నీలముతో నీ పునాదులు వేయుదును, మాణిక్యముల మనులతో నీ కోట్ల కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు, నీ పిల్లలు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపించబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బంధించువారు నీకు దూరంగా నుందురు, నీతి నీకు దూరంగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనములు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షమున ఆరగుదురు. ఆలకించుము,
నిపుణులు ఉన్నది తన వృత్తికి తగినట్లుగాను పనిముట్టుగా చేయు కుమారుని సృజించువాడు నేనే, నాశనం చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంలో వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదావు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము. ఇది యెహోవా యొక్క వాక్. ఇక్కడ దేవుని మాటలు మరి 2-3 వచనాలు చూసుకొని ముగించుకుందాము. మరి దేవుని మాటలు గొప్ప మాటలై ఉంటాయి. 5వ వచనం చూస్తే, నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడని ఆయన పేరు. మరి మనల్ని సృష్టించిన దేవుడు, ఒక స్త్రీకి భర్త ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఆమెకి శిరస్సుగా ఉంచుతాడు. భర్త చనిపోయినాక మరి ఎవరు శిరస్సుగా ఉంటాడు? దేవుడే ఆమెకి శిరస్సుగా ఉంటాడు. అంటే ఈ సందర్భం ఎందుకు చెప్పబడింది? నిన్ను సృష్టించిన వాడు నీ భర్త అయి ఉన్నాడు. అంటే ఒక స్త్రీకి దేవుని సృష్టిలో, ఆయన సృష్టిలో మనం నిర్మించబడి ఉన్నాం. మరి దేవునికి తెలుసు, నన్ను నిర్మించిన దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన రూపంలో మనం సృష్టించబడిన ఆదాములను దేవుడు ఏం చేశాడు? ఆదాముని ఆయన రూపంలో ఆదాముని సృష్టించినాక ఒంటరిగా ఉంటే బాగుండదని తన సాటి అయిన సహకారిని తన ప్రకటన అంటే, అందుకే పురుషులకి ఇక్కడ రిబ్స్ ఎక్కువ ఉంటాయట, ఒకటి తక్కువ ఉంటుందట. ఆ ఒక్క తక్కువ ఉన్న రిబ్స్ తీసే స్త్రీని తయారు చేసేటని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. డాక్టర్లు ప్రకటనకు లెక్క పెట్టి చూస్తారు. సైన్స్ ప్రకారం, సృష్టి ప్రకారం అది కరెక్టే. ఆ ప్రకటనకు తీసే దేవుడు నిర్ణయించాడు. అందుకోసమే వివాహం చేసేటప్పుడు ఎవరి ప్రకటనక ఏ వ్యక్తికి జతపరచని ఉన్నాయో అని ప్రార్థన చేస్తుంటారు. ఒక పురుషునికి తన ప్రకటనక సరైన సాటి అయిన నిర్ణయకారి దేవుడు నిర్ణయిస్తూ ఉంటాడు. వారు జతపడినప్పుడు వారు దేవుని పోలికే ఉంటారు, వారు ఇరువురు కలిసి ప్రార్థన చేస్తారు. ఇరువురు కలిసి వారు ఒక్కటే ఆత్మ కలిగిన వారే ఉంటారు. భార్య కానీ భర్త కానీ చెప్పకుండా ఏ పని చేసుకోకూడదు. అది దైవ నిర్ణయం. ఇద్దరు కలిసి చెప్పుకొని సమాధానపడి ఏదైనా స్టార్ట్ చేయాలంట. అది వారి ఇరువురి ఒక ఏకత ఉంటుంది. ఇక ఈ లోక సంబంధాలు ఏం చేస్తుంటారు? నువ్వు చెప్తా నేను వింటాను, నేను చెప్తా నువ్వు వింటున్నా. భర్తని కావాలని భార్యని కావాలని భర్త సంపాదించుకొని బ్రతుకుతూ ఉంటారు. అలా ఉండకూడదు. ఇద్దరు దైవ గ్రంథంలో లిఖించబడింది. ఇద్దరు ఒక శరీరంలో ఉన్నారు కాబట్టి ఒకే కట్టుబాటుగా ఒకే తీరుగా ఉండాల్సిన దేవుని వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అయి ఉన్నాడు, ఆయనకు పేరు. 7వ వచనం చూసి, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. మరి దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని విడిచిపెట్టాడా, ఎందుకు ఇది సంభవించిందని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు విడిచిపెట్టినను మనల్ని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండడు. ఎమ్మటి నిమిషంలోనే, అందుకే వాక్యంలో సెలవిచ్చింది, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందట, ఆయన దయ ఆయుష్కాలం మొత్తం ఉంటుందట. ఆ నిమిషంలో ఏ విధంగా మనల్ని ఒకవేళ దేవుని కోపిస్తే, బాధ పెడితే, అందుకే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆయన బాధ పెట్టే వరంగా మనం బిహేవ్ చేయకూడదు. 9వ వచనంలో చూస్తే, నోహ కాలమున జలప్రళయం గూర్చి నేను చేసినట్టు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొరలదు రాదని. నోహ కాలం నేను ఒట్టు పట్టుకున్నట్లు నీ మీద కోపంగా నుండనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. దేవుడు
కోపపడ్డాట. మనల్ని నిన్న మనలో మనపై కోపపడ్డారు. వాళ్ళకు మనం చేసేది కష్టం చేసుకొని బ్రతకాలి, చేసి మనం చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకోవాలని మనం అనుకుంటే వాళ్ళు లోకరీతిగా ఉన్నవాళ్ళు, బయటి వారిని చూసి మాట్లాడే వ్యక్తులుగా ఉన్నారు. మనం వారిలాగా మనం ఉండలేము. మనకంటూ ఆలోచన పెట్టాడు, మనకంటూ ఒక వేలు వెళ్ళాలి. దేవుడు నిర్ణయించాడు. మనకు జాబ్ కోసం సిద్ధపడుతున్నాం. ఆ విషయం వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వారికి అర్థం కాదు. ఈ లోకరీతిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళు. విననొల్లని ప్రజలలో వారు ఒకరే ఉన్నారు కాబట్టి మనకు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. దుష్టుడు అపవాది వారిలో జొరబడి వారిని ఎన్నో విధాలా బిహేవ్ చేసినప్పుడు మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ప్రతి బాధకి దేవుడు తెచ్చేవాడుగా ఉంటాడు. వాళ్ళు కోపపడతారు, కానీ మనం కోపపడి వారిలాగా మనం బిహేవ్ చేసి మనం ఉండలేము. ఎందుకంటే దేవుని ఎరిగిన బిడ్డలు కాబట్టి వారు మనల్ని బాధ పెట్టే విధంగా ప్రవర్తించినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు అపవాది వారిని ఇంకెన్ని ఏళ్ళు చదువుతారు, ఇంకెన్ని ఏళ్ళు ఉంటారు అంటూ ఉంటారు. పరిస్థితి వారికి తెలియదు. దేవుడు ఎప్పుడు ఒకే స్థితిలో ఉంచాడు ఆయన నమ్మిన బిడ్డలు. ఎక్కడ అవమానం జరగటానికి, ఎక్కడ సిగ్గుగా అవమాన హేళనగా ఉంచడానికి ఆయన బిడ్డల్ని ఉంచడు. అసత్యము వారికి తెలియదు. దేవుడు ఇక్కడ అందుకోసమే దేవుడు వాక్యంతో మాట్లాడినాడు. మహోద్రేకం కలిగి నిమిషం నీకు విముఖుడైతిని, నిత్యమైన కృపతో నిన్ను వాత్సల్యం చెబుదును, అవి నీ విమోచకుడుగా యెహోవా సెలవిస్తున్నాడు. కోపపడితే దేవుడు మనుషులు కోపపడతారు. ఆ కోపంతో మనకు బాధ అనిపిస్తుంటుంది. కానీ దేవుడు కోపము కొంచెమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటూ ఉంటుంది. అంతేకాదు దేవుని మాటలు 10వ వచనంలో చూస్తే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మనుషులు జాలి పడుతూ ఉంటారు ఏ సందర్భాలలో, అయ్యో అయ్యో అని. అది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదో ఆపద సంబంధించినప్పుడు అయ్యో అయ్యో అని జాలి పడుతూ ఉంటారు. జాలిపడినా వారు ఆపదలో సహాయం చేసేవారా? కాదు. జాలి పడడానికి అంత వారు చేసేవి కొన్ని చేస్తుంటారు మానవులు, కానీ దేవుడు చేసేవి దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదనా, నేను నీ లాంజలంతో నీ కట్టెలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట్లను కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచును. దేవుడు ఎంత చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిల్లలు యెహోవా చేత రత్నములతో సరిహద్దులు ఏర్పరచు, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం నందును, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి కల దానివే స్థాపింపబడదు, నీవు భయపడనక్కరలేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండడు, అది నీ దగ్గరికి రానే రాదు. చూసావా, చక్కటి మాటతో దేవుడు ఉదయకాలంలో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ప్రయాసం చేత గాలివాన చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా, నేను నీ లాంజములతో నీ కట్టెలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను కట్టుదును, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును. దేవుడు ఇంకా చక్కగా నువ్వు భయపడనక్కరలేదు, బాధించేవారు నీకు దూరంగా ఉండరు, భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రాని రాదు. మనం భయపడొద్దని దేవుడు ధైర్యపరచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎన్ని విధాల సైతాను మనుషుల్లో జొరబడి కుంగదీసే విధంగా చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలని తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఎప్పుడూ ఉంచాడు. ధైర్యపరచుకుంటూ మనల్ని బలపరుచుకుంటున్న తండ్రికి, దేవునికి కృతజ్ఞమై ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. కల్మసు పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, మాకున్న పరిస్థితిని
నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా. మా తల్లిదండ్రులు దేవా, మా భవిష్యత్తు వారికి తెలియకపోయినప్పటికీ తండ్రి, వారి ఈ లోకరీత మర్యాదను అనుసరించి ఈ లోకానుసారంగా జీవించే వ్యక్తులై ఉన్నారు. కానీ మా పరలోక తల్లిగా మమ్మల్ని సృష్టించిన మా దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా భవిష్యత్తు నీ చిత్తమే జరిగించే తండ్రి అయినందుకు వస్తున్నాను. మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మమ్మల్ని ఇచ్చిన వాగ్దానం నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. రైల్వేకి నైనా సిద్ధపడుతుండగా జాబ్కి నీ పనులకు కృప, జ్ఞానము, సహాయం దయచేయండి. అయా చదువుకి జాబ్స్లో సెలెక్ట్ అవుటకు ప్రియబిడిని దీవించండి ప్రభా. అంతేకాదు తన లైఫ్ పార్ట్నర్, తన ప్రకటనగా నైనా మరి ఎవరై ఉన్నారు, ఎవరు సాటి అయిన సహకారి ఉన్నారు, నీ చిత్తంలో ఎవరై ఉన్నారు, నీ చిత్తానుసారంగా ఆ బిడ్డని గృహానికి నడిపించండి. ఇదేమైనప్పటికీ ప్రభా, ఈ సంవత్సరం ఇద్దరి జీవితాలు సెటిల్ అవుటకు మార్గం సరళపరచండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. నీ చిత్తమే మా ఇలా జరిగించండి. సులుగా చిక్కబెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. ఆయన జ్ఞాపకం చేసుకొని నాన్న అమ్మని జ్ఞాపకం చేసుకొని వారు కోపపడటం తప్పు లేదు, కానీ మేము వారికి విరోధంగా మేము ఏ తప్పు చేయట్లేము నాయన. లోకానుసారంగా లోకంతో పోల్చి వారు మమ్మల్ని మాట్లాడకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని సృష్టించిన మా దేవుడు అయినందుకు మా భవిష్యత్తు నువ్వు గొప్పగా చేసే దేవుడు అని దేవా వారు తెలుసుకునే వాక్యాన్ని దయచేయండి. అయ్యా నేను జాబ్ సిద్ధపడుతున్నాను, గృహానికి నన్ను నిలబెట్టాను. మా ఇద్దరి లైఫ్ ద్వారా నేను ఆమెను గొప్ప చేసుకోతాను. కృంగి ఉన్న మాటలతో బాధతో అన్నప్పుడు మాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది తండ్రి. దేవా సైతాన్ని వారు ప్రేరేపించి వారిని మమ్మల్ని బాధ పెట్టే విధంగా చేయకుండా సాతాను తలను చితకదొక్కండి. వీరు దేవుని ఎరిగిన బిడ్డలు, వీరిలో దేవుని కార్యం గొప్పగా జరుగుతుందని దేవా గ్రహించే విధంగా వారు ఉండటకు సహాయపడండి. అలాంటి గొప్ప కార్యము మా ఇద్దరిలో జరిగించండి. జాబ్లో నిలబెట్టండి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవ్వటకు మార్గం సరళపరచండి. సాతాను కుతంత్రాలు అయిపోవచ్చు, అంధకార శక్తులు నజరేయుని సునామంలో బంధిస్తూ ఇంతవరకు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం రచించు ఘనత ప్రభావం పొందమని అయా అన్ని విషయాలు నీకు గుడలాస్తంలో కప్పుదు. చెంచెల్లి కుటుంబాన్ని రక్షించండి. నిరంజన జ్ఞాపకం చేసుకో. పిల్లల్ని నీ చిత్తమే వారి ఎలా జరిగించండి. చెంచెలని జ్ఞాపకం చేసుకో. చిన్నోడిని పెద్దోడిని వారికున్న అనారోగ్య స్థితి ఆరోగ్యములతో నింపండి. ఇలా ప్రతిదీ నీ కృపగల హస్తంలో కప్పు. శక్తి కుతంత్రాలు అయిపోవచ్చు. ఘనత ప్రభావం పొందు. నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి, సిల్వ రక్తమే చేయి. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.